ముదిమి వచ్చు. నేను తల్లి గర్భంలో గర్భవాసం అందు ఉన్నది మొదలు నీవు నన్ను ఎరిగి ఉన్నావు అంటాడు కీర్తనాకారుడు 22 చూడండి. మొత్తం తన ఆయుష్కాలం అంతా జ్ఞాపకం చేసుకుంటాడు. 20 వాసిని అయినప్పుడు యెషయా గ్రంథం 46 చదివింది. ఇప్పుడు ముదిమి వచ్చు వరకు our entire lifetime he said trustworthy God, నమ్మకానికి యోగ్యుడు, ఆస్పదం గలవాడు, నిత్య నమ్మకం గలవాడు. మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా ఏ తీసేసిన channel may change but the source remains eternal. The channel may change but the source remains eternal. ప్రతి ఒక్కరికి, వారి కుటుంబానికి, మనకు కూడా సోర్స్, ఆ యొక్క మూలం శ్రేష్టమైన ప్రతి ఈవియు పర సంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చిన. ఒక వ్యాఖ్యానకర్త దాన్ని చాలా చెప్తాడు. తెలుగులో జ్యోతిర్మయుడు అంటే వెలుగుతో నింపబడిన వాడు అంటాడు. ఇంగ్లీష్లో మాత్రం ఫాదర్ ఆఫ్ లైట్స్ అంటాడు. ఏంటండి ఫాదర్ ఆఫ్ లైట్స్ అంటే జ్యోతికి ఆయువు పట్టు. ఆయన మూలంగా నిత్య పోషకుడు, నిత్య పోషకుడు, నిత్య ఆశ్రయం, నిత్య నమ్మకత్వం కలిగిన దేవుడు. భూమి కదిలిన, సముద్రములు మారిన టైం ఇచ్చిన షార్ట్ టెస్టిమనీ కూడా చెప్పచ్చు. 90వ కీర్తన చూడండి. ఏమంటాడు? ప్రభువా తరతరములకు ఆ నివాస స్థలము. ఇప్పుడు ముత్యాలరావు గారు కూడా సివిల్ ఇంజనీరే, ఇంకా సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు. ఎంత గట్టిగా ఇల్లు కట్టినా ఎన్ని సంవత్సరాలు, ఎంత గట్టిగా ఇల్లు కట్టినా ఎన్ని సంవత్సరాలు? 30. బట్ ఈస్ అవర్ ఇటర్నల్ రెఫ్యూజ్. తరతరములు గడిచిన మాకు నివాసం. భూమియు లోకమును నీవు పుట్టి పక్కమునకు మనుషులను యుగ యుగములు నీవే. He continues to be our eternal refuge. పరిస్థితులు ఎంత మార్పులు చెందినా, ఎన్ని స్థితిగతులు వచ్చినా. అయితే ఈ రాత్రి though that is a secondary theme, the primary theme is there is a place prepared for them. సారేపతు, సీదోను మహా ప్రాంతంలో సారేపతులో ఒక విధవరాల కుటుంబం ఎలా సిద్ధపరచబడిందో, ఏలియా వలన పరిచర్య పొందుకోవడానికి, ఏలియాకు పోషణ కల్పించడానికి there is a place prepared for them. He will take care. He will take care. ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. ఆ విధంగా అయిన తర్వాత పోస్టింగ్ అస్సాంది క్యాన్సిల్ అయింది. వైజాగ్లోని ఇంకో ప్లేస్లో వేస్తారు. అయినా కానీ నెక్స్ట్ నేను 2004లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యాను. 2004 నుంచి 14 వరకు అక్కడక్కడ బయట చేశాను. 14 నుంచి 24 వరకు, అంటే 10 సంవత్సరాల బయట, 10 సంవత్సరాలు వైజాగ్. సో కంటిన్యూస్గా 10 సంవత్సరాలు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక ప్లేస్లో ఉండడం అనేది కుదరదు. కానీ మాకు అత్యాస పెరిగిపోయి మళ్ళా ప్రభువా ఇక్కడే ఉంచు, మళ్ళా ఇక్కడే ఉంచు అని ఆఫీసర్లు ఏదో రాశారు, అది కలిగించి మీరందరూ ప్రార్థన చేసినాడు, మీరు పక్కాగా వైజాగ్లోనే ఉండిపోతారని మీరు చెప్పిన మాటలు బట్టి. కానీ దేవుడు నమ్మకాయ కొట్టాడు. సో దేవుడు వాక్యం ద్వారా ఎలా మాట్లాడని విషయం ఒక మాట మీకు వాక్యం చూపించి నేను మిగతా 2-3 మాటలు చెప్తాను. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 32-33 వచనాలు. మీరు అనుకొనిచున్నారే, మీరు ఇచ్చయించిన దాని ప్రకారం అన్నిటికీ, మీరు ఇచ్చయించిన దాని ప్రకారము అన్నిటికీ జరగదు. సో ఎప్పుడైతే రిప్రజెంటేషన్ పెట్టారో ఆఫీస్ వాళ్ళు, వైజాగ్లోనే పోస్టింగ్ మళ్ళీ వచ్చేస్తుంది అని ఆఫీస్ వాళ్ళు అడవాడు చేశారు, ఫ్రెండ్స్ అడవాడు చేశారు, అందరూ అడవాడు చేశారు. కానీ దేవుడు క్లియర్గా మాట్లాడేశారు, నో ఇట్ ఈస్, మీరు ఏదైతే ఇచ్చయిస్తా ఉన్నారో అది మీకు జరగదు అని చెప్పి. సో తర్వాత ఈ గ్రంథం అయిపోయిన తర్వాత మళ్ళీ ద్వితీయోపదేశ కాండము చదువుతా ఉన్నట్టు 20వ అధ్యాయంలో మీరు చూడాల్సిన లేదు. 20వ అధ్యాయంలో ప్రిన్సిపల్ ఆఫ్ సపరేషన్
మీరు అన్యులాగా ఎలా ఉండొద్దు, మీరు అన్యులాగా ఎలా చేయొద్దు, మీరు వాళ్ళలాగా ఎలా చేయొద్దు, సో మీరు ఈ లోకంలో ఉన్న ప్రజలకు వేరుగా ఉండాలి అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు. అది నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే హైదరాబాద్ పోస్టింగ్ అయితే వచ్చింది, ఒకవేళ వైజాగ్ రాకపోయినా హైదరాబాద్ ఉంటుందేమో అని అనుకున్నాను. కానీ దేవుడు ప్రిన్సిపల్ ఆఫ్ సపరేషన్ ద్వారా వాక్యం ద్వారా నాతో మాట్లాడింది ఏంటంటే హైదరాబాద్లో ఎవరో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి, మనీ పవర్ని ఉపయోగించి నన్ను ఏ ప్లేస్లో వేయాలనుకున్నారో ఆ ప్లేస్లో ఎవరో కావాలనుకున్నారు, కాబట్టి వాళ్ళని అక్కడ ప్లేస్ చేసి నేను ఎలాగో ఒక లెటర్ పెట్టింది కాబట్టి నన్ను డైవర్ట్ చేసి, ఇట్ ఈస్ ద గాడ్స్ ప్లాన్. సో దేవుడే నన్ను కావాలని అక్కడి నుంచి తప్పించి ఎక్కడైతే దేవుని యొక్క ప్రణాళిక అక్కడికి పంపిస్తానో అని వాక్యం ద్వారా మాట్లాడాను. ప్రిన్సిపల్ ఆఫ్ సపరేషన్ అంటే ఈ ప్రజలు, మా కొలీగ్స్, వీళ్ళు ఉన్నటువంటి ఈ ప్రణాళికలన్నింటికి మనం వేరుగా ఉండాలి అని. సో ఎప్పుడైతే బెల్గాం పోస్టింగ్ వచ్చిందో అందరూ ఆశ్చర్యపోయి, అదేంటి హైదరాబాద్ నువ్వు క్యాన్సిల్ చేసుకుని నేను క్యాన్సిల్ చేయలేదు. సో దేవుడు ప్రణాళిక ప్రకారంగా అక్కడికి తీసుకెళ్తా ఉన్నాడు. ఇప్పుడు కూడా మేము ఇదే ప్రార్థన చేస్తాం, ఎందుకంటే అక్కడ స్థానికంగా సహవాసం అంటే మా యూఎస్ఐ ఫెలోషిప్ కోసం మీరు అటాచ్ అవ్వాలి. రెండోదిగా ఇక్కడ ఏ విధంగా అయితే మనకు దేవుడు మంచి సంఘాన్ని ఏర్పాటు చేశాడో అక్కడ కూడా మంచి సంఘము దొరకాలని మేము ప్రార్థన చేస్తాము. మీరు కూడా ప్రార్థన. మొట్టమొదటి నేను చెప్పినది పోస్టింగ్ విషయంలో చెప్పాను, థ్యాంకింగ్ గాడ్. మొట్టమొదటిగా దేవుడిని శుద్ధిస్తా ఉన్నాను. రెండోదిగా చూసిన 2024కి 2004లో జాయిన్ అయ్యాను కదండి, ఏప్రిల్ 2004లో జాయిన్ అయ్యాను. 2024కి 20 years సర్వీస్ కంప్లీట్ అయింది. 20 years సర్వీస్ కంప్లీట్ అయింది. జూనియర్ ఇంజనీర్గా మొట్టమొదటి జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ లాంగ్ వెయిటింగ్ 20 years తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్గా ప్రమోషన్ వచ్చింది. ఆ ప్రమోషన్ మీదే దేవుడు అక్కడికి బెల్గాంకి పంపిస్తూ ఉన్నాడు. అసిస్టెంట్ ఇంజనీర్గా వెళ్తూ ఉన్నాం. సో కాబట్టి అదేవిధంగా 2003లో మ్యారేజ్ అయింది. 2023లో మ్యారేజ్ అయింది. 2023కి 20 years మ్యారేజ్ లైఫ్లో కంప్లీట్ చేసుకున్నాను. అలాగే 2 చిల్డ్రన్స్ని దేవుడు ఇచ్చాడు. అదేవిధంగా నేను జాయిన్ అయినప్పుడు ఎన్పిఎస్ అని ఒకటి ఉండేది, న్యూ పెన్షన్ స్కీమ్ అనే. దానిలో నాకంటే పెన్షన్ ఎలిజిబిలిటీ లేదు, పెన్షన్ లేదనమాట. సో పెన్షన్ లేని బతుకులు రిటైర్ అయిపోయిన వ్యక్తులకి అర్థమవుతాయి పెన్షన్ లేకపోతే ఎంత కష్టంగా ఉంటుంది. కానీ ఈ సంవత్సరం దేవుడు అద్భుతంగా ఒక జీవోని తీసుకొచ్చి ఎవరైతే 2003లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయిపోయి ఇంటర్వ్యూలు అయిపోయారో వాళ్ళకి 2004లో ఒకవేళ ఎన్పిఎస్ వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వాలి అని ఒక జీవో జారీ చేశారు. సో కాబట్టి ఐఎమ్ క్వాలిఫైడ్ ఫర్ ద పెన్షన్ ఎలిజిబిలిటీ. సో టెన్షన్ లేదు ఇంకా, టెన్షన్ ఫర్ పెన్షన్. సో దేవుడు తన యొక్క ప్రణాళికలంతా అన్నీ సెట్ చేసుకుని తీసుకొస్తా ఉన్నాడు. సో ఇలాంటి సంఘాన్ని, ఇలాంటి సహవాసాన్ని దేవుడు మాకు ఇచ్చినందుకు మంచి ఉద్దేశంతో దేవుడు మమ్మల్ని ఇక్కడ, మేము సుజాత నగర్ వాస్తవ్యం, మళ్ళా సుజాత నగర్కే వస్తాం. సో కాబట్టి మా గురించి ప్రార్థన చేయండి. తమ్ముడు ఒక 2-3 నిమిషాలు దేవుడిని ఆరాధిస్తాడు. దేవుడు మా జీవితంలో చేసిన మేలుని బట్టి దేవుడు మంచి సంఘాన్ని, సహవాసాన్ని ఇచ్చాడు. సర్వీస్లో దేవుడు 20 సంవత్సరాలు సర్వీస్లో ఎలాంటి మచ్చ, డాగు, ఎలాంటి బ్లేము, డ్యామేజ్ లేకుండా దేవుడు సహాయం చేశాడు. నా యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ అంటారు, మొన్న ఆన్ ప్రమోషన్కి పంపించినప్పుడు 8 మార్క్స్ కంటే ఎక్కువ వస్తే అవుట్ స్టాండింగ్ అని అంటారు. సో 2004 నుంచి 2024 వరకు అన్నీ మోర్ దాన్ 8.5 స్కోర్ వచ్చిందన్నమాట. సో దానిలో కూడా అందరికంటే ఎక్కువ స్కోర్ రావడానికి దేవుడు సహాయం చేశాడు. సో వర్క్ ప్లేస్లో సంఘముగా, అదేవిధంగా ఈజీఎఫ్గా, అంతేకాకుండా స్టేట్ లెవెల్లో చాలా రోజుల్లో ప్లేస్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. అంతేకాకుండా కుటుంబంగా నాతో సహకారంగా ఉంటూ, నా భార్య ప్రతి దానిలో ప్రోత్సాహంగా ఉంటూ దేవుడు అలాగ కలిసి ప్రార్థించడానికి మంచి ఫ్యామిలీని మాకు అనుగ్రహించాడు. కాబట్టి ఏ విషయంలో సమస్తమా యెహోవా చేసిన మేళకు దేనికి మరొకము అని మీ సన్నిధిలో భక్తుడు కలిగిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఇదిగో ఈ సమయంలో ప్రభా
ముత్యాలరావు వాళ్ళ జీవితంలో జరిగించిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ నామాన్ని హెచ్చిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభు. కనికరించమని వేడుకుంటున్నాం. తన జాబ్లో తన ప్రతి పరిస్థితుల్లో ప్రభు మీరు జరిగిస్తూ వచ్చిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. నా తండ్రి ఈజ్ ఫెలోషిప్ గా, అలాగే చర్చ్ లో నా తండ్రి నమ్మకమైన దాసునిగా, నా తండ్రి పరిచయం పట్ల నా తండ్రి ఫెలోషిప్స్ గా ముందుకెళ్ళిన అంతటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. అందుని బట్టి నీ సన్నిధిలో స్థితిస్తూ ఉన్నాం. నడిపించారు. నా హెల్త్ కూడా మధ్యలో బాగా ట్రబుల్ ఇచ్చింది. దానికి కూడా అందరూ సపోర్ట్ చేసి ప్రేయర్ సపోర్ట్ కూడా బాగా ఇచ్చారు. ఆ తర్వాత స్పెషల్గా స్వామి అంకుల్కి థ్యాంక్స్ చెప్పాలి. మా ఫ్యామిలీలో ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా అంకుల్ అవైలబుల్గా హెల్ప్ చేసేవారు మాకు. అదే కాకుండా EU మినిస్ట్రీలో కూడా అంకుల్ మేజర్ రోల్ ప్లే చేశారని చెప్పాలి. ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే డాడీ మమ్మీ ఎప్పుడైనా సరే స్టూడెంట్స్ వచ్చినప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు తీసుకెళ్ళినప్పుడు అంకుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మనీ అసలు తీసుకోకుండా వాళ్ళకి హెల్ప్ చేసేవారు. శేఖర్ అంకుల్ కూడా మెడిసిన్ అది ప్రొవైడ్ చేయడంలో కూడా బాగా హెల్ప్ చేసేవారు. ఆ తర్వాత స్వామి అంకుల్, శేఖర్ అంకుల్, రాబాబు అంకుల్ టీం మొత్తం చూసుకున్నారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వాళ్ళే ఉండి 3 days నుంచి వచ్చి అవి చేస్తున్నారు. సో వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఇప్పుడు పాస్టర్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే నాకే ఎక్కువ సాక్ష్యం ఉన్నట్టు ఉంటుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆత్మీయంగా కానీ లేకపోతే ఫెలోషిప్ విషయంలో, స్పిరిచువల్ విషయంలో నాకు చాలా తోడై ఉండి నాకు హెల్ప్ చేశారు. చిన్నప్పుడు ప్రతి విషయంలో కూడా ఏదైనా తప్పైనా కరెక్ట్ చేసేవారు. అంటే చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఎక్కువ చదువుకునేదాన్ని. అండ్ సెలవులు వచ్చినప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం సండే స్కూల్ బ్యాచ్ అంతా, యూత్ బ్యాచ్ అంతా వాళ్ళ ఇంట్లోనే. ఇంకా చిన్నప్పుడు ఎలా అంటే నాకు నార్దర్న్ కి సదరన్ కి తేడా తెలిసేది కాదు. చిన్నప్పుడు ప్రొనౌన్సియేషన్ ఎప్పుడు మిస్టేకే. అంకుల్ నాకు గాడ్ చేయించేసారు దానికి. అయితే అలా చిన్న మిస్టేక్స్ నుంచి కూడా ఇప్పటికి కూడా ఎప్పుడన్నా ఒక హాస్టల్లో ఉంటున్నాను కాబట్టి బిబ్లికల్ గా కానీ ఫ్రెండ్స్ తో డిస్కషన్స్ వచ్చినప్పుడు కానీ ఏం డౌట్స్ ఉన్నా సరే నేను పాస్టర్కి మొత్తం మెసేజ్ ఒక పారాగ్రాఫ్ లా రాసొస్తాను. అంకుల్ ఓపిక్గా అదంతా చదివి మళ్ళీ దానికి రిప్లై పెట్టి అదంతా అసలు ఏంటనేది మళ్ళీ నాకు డౌట్ వస్తే కాల్ చేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిత్య నమ్మకమైన కృపా బాహుళ్యం కలిగిన సర్వోన్నతుడైన దేవుడిగా మన పక్షున స్తోత్రాలు. పూజనీయుడ నీకు స్తోత్రాలు. మహోన్నతుడ మహిమగల దేవా నీకు వందనాలు. పరిశుద్ధుడా, పూజనీయుడా, ఆరాధనకి యోగ్యుడా, స్తుతికి పాత్రుడా నీకు వందనాలు. తండ్రి, భూమి ఆకాశమందున్న సమస్తము అంతరించిపోయినను నీ మాట నమ్మదగినది, నీ సంకల్పమును నమ్మదగినది, నీ కృపా బాహుళ్యం ఎన్నడూ వీడనిది. అమ్మాజీగారిని బట్టి, ఆలివ్ని బట్టి, ఓనికాన్ని బట్టి కుటుంబం అంతటినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారందరూ నీ సన్నిధిలో నీ తట్టు చూచి నీ యందు నమ్మిక ఉంచి నిన్ను ఆనుకొని నీ మీద అయ్యా నిరీక్షణ నిలిపిన వారే నీ తట్టు కనులెత్తి చూసిన వారిగా వారి జీవితాల వృద్ధి వాళ్ళు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క విశ్వాసమే నా హృదయాలను ఒకరితో ఒకరు పెనవేసుకునేటట్టు చేసింది. కాబట్టి నీ ప్రేమ చేత మేము పెనవేయబడ్డామని జ్ఞాపకం చేసుకుంటూ నీ అనుగ్రహ ఐశ్వర్యం కుటుంబం పట్ల, చేరవచ్చిన ప్రతి ఒక్కరి పట్ల నీ దీవెన, కాపుదల, భద్రత ఉంచమని ముందు దినాల్లో వారు అక్కడికి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి తదుపరి కుటుంబాన్ని అంతటిని తీసుకువెళ్ళు గడువు పర్యంతం అయ్యా పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేను మాకు దయచేయము. మా ప్రార్థన చేసిన మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేకాకి తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉండి నడిపించును గాక. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. నీ
స్వరం